తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ రూరల్ సర్పవరం సెంటర్లో కాకినాడ హిజ్రాలు బెజవాడ హిజ్రాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. ఏం జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కాకినాడ రూరల్ సర్పవరం, గైగులపాడు, తిమ్మాపురం, అచ్చంపేట ప్రాంతాల్లో విజయవాడకి చెందిన కొందరు ఆడవేషాల్లో వచ్చి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. అయితే సర్పవరంలోని ఒక స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న హిజ్రాలను పోలీసులు తరచూ ఆరా తీస్తున్నారు. మరోవైపు బాధితులు సైతం వచ్చి హిజ్రాలనే నిలదీస్తున్నారు. అయితే ఈ దొంగతనాలకు పాల్పడుతోంది బెజవాడకి చెందిన ఆడవేషగాళ్లని తాము ఎంత చెప్పినా నమ్మట్లేదని కాకినాడ హిజ్రాలు అంటున్నారు. ఉప్పాడకి చెందిన గోవింద్ మరికొంతమంది దొంగతనాలకు పాల్పడుతున్నారని వారంటున్నారు. దీనిని ఖండించినందుకు బెజవాడ రౌడీలతో వచ్చి తమపై దాడి చేశారని, తమకు పోలీసులే రక్షణ కల్పించాలని కోరుతున్నారు కాకినాడ హిజ్రాలు.